మూవీ జోన్కి వచ్చింది. మధ్యలో స్టెప్స్ కంప్లీట్ చేసుకుందామని వాక్ చేస్తున్నాం. నేను ఐకు భాస్కర్ ముగ్గురం వాకింగ్ చేస్తున్నాం. నాకు ఆల్రెడీ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 16K స్టెప్స్ అయినాయి. సో అరౌండ్ 1K 2K స్టెప్స్ ఎక్స్ట్రా వేస్తున్నాయి. అది ముచ్చట. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మనకు ఈ నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ టైంకి పీక్ వీక్ ఉంది కదా. సో ఆ పీక్ వీక్కి వీ విల్ బి రెడీ లైక్ 8 వీక్స్ ముందే. కాంపిటీషన్ మనది ఆగస్ట్లో ఉంటే మనం ఒక 8 వీక్స్ ముందే అంటే జూన్లోనే కంప్లీట్ అయిపోతుంది మన ప్రెప్. జూన్ వరకు వీ విల్ బి రెడీ ఫర్ ద షో. దాని తర్వాత మనకు 3 times పీక్ వీక్ చేస్తాం. 1 విల్ బి ట్రయల్, సెకండ్ది కూడా ట్రయలే, థర్డ్ది యాక్చువల్ షో డే రోజు పీక్ చేస్తాం. దాని అర్థం మనకి ఇప్పుడు ఒకవేళ కాంపిటీషన్ ఆగస్ట్లో ఉంటే జూన్లో కూడా మనము పీక్ వీక్ ట్రయల్ చేస్తాం. సో ఈ పీక్ వీక్ ట్రయల్ ఏదైతుందో ఈ ట్రయల్ చేస్తున్న టైంలో అదే గ్యాప్లో మనము ఈ ఐసీఎన్ హైదరాబాద్ ఐసీఎన్ బెంగళూరు షో ఆడేద్దామని ప్లాన్. కోచ్తో మాట్లాడితే కోచ్ కూడా అదే చెప్పిండు, చలో మరి అట్లా చేసుకుందాం, పీక్ వీక్ చేస్తాం కదా ఎట్లా అన్న టైంకి, సో బెంగళూరు షో కూడా కంప్లీట్ చేద్దాం అన్నాడు. కాబట్టి మన లిస్ట్లోకి కొత్తది ఒక షో యాడ్ అయింది. అదేంటంటే ఐసీఎన్ బెంగళూరు. సో బెంగళూరు, హైదరాబాద్ అండ్ గోవా, ఈ 3 షోస్కి అయితే మనం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా వేరే షోస్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఒక్కటి చూడాలి మనం. ఇప్పుడైతే మనకు గ్యారెంటీ లేదు. బట్ ఖచ్చితంగా ఒకవేళ ఆ టైంకి మనకు పొటెన్షియల్ ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాం. కోచ్ కూడా ఏమన్నాడంటే నీకు అసలు పొటెన్షియల్ ఉంది, నువ్వే దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటలేవు, అంతా సగం సగం పనులు చేస్తుండే లాస్ట్ టైం వరకు లాస్ట్ కోచ్ తోటి అన్నాడు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ గ్రేట్ టైం దిస్ ఇయర్. గట్టిగా ఇస్తా, బెస్ట్ ఇస్తా, నా సైడ్ నుంచి 100% ఇస్తా, అదైతే గ్యారంటీ. ఇది చూస్తే ఇది మన ఐసీఎన్ హైదరాబాద్ షో క్యాలెండర్. సో ఇది కోచ్ పంపించిండే, స్క్రీన్ షాట్ తీసి క్యాలెండర్ ప్రింట్ చేసి పెట్టుకోమన్నాడు. సో అట్లని చెప్పి చేసుకున్నా. సో అట్లని చెప్పి అది ప్రింట్ తీసి పెట్టుకున్నా గోడకి. అది కాకుండా దీస్ ఆర్ అవర్ మెడల్స్. లాస్ట్ టైం 3rd వచ్చింది కదా, సో అవి. అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ ప్లాన్స్ దిస్ ఇయర్. ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం, గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ముచ్చట నేను ముందర మీకు అప్డేట్ చేస్తాను. ఈ రింగ్ తోటే ట్రాక్ చేస్తున్నాయి ఇప్పటికీ కూడా. సో అట్లా. అండ్ ఆల్సో ఒక ముచ్చట ఏంటంటే మీకు లైక్ క్వాలిటీలో ఏమన్నా చేంజ్ అనిపించి ఉండాలి కదా. సో నేనైతే కొత్తగా DJI Osmo Pocket 3 తీసుకున్నా. గింబల్ది వ్లాగింగ్ ఉంటుంది కదా చిన్నది, జస్ట్ అదొకటే తీసుకున్నా. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మైక్ ఉండే, జస్ట్ టు మేక్ షూర్ దట్ వీ కెన్ మేక్ బెటర్ వీడియోస్ అనేసి. సో దీనిలో మెయిన్ స్పెషల్ ఫీచర్ ఏందిరా అంటే నేను చూపిస్తాను మీకు. లైక్ నాకు ఎక్కువ నచ్చింది జనరల్గా అదేంద్రా అంటే ఫేస్ ట్రాకింగ్. లైక్ మనల్ని ట్రాక్ చేస్తుంది ఎడిపోయినా కూడా. సపోజ్ ఇక్కడ పెట్టేసిన అనుకో, నేను ఇక్కడ పెట్టినా ఓకేనా. సో ఇప్పుడు నేను ఎటు పోయినా కూడా, ఇట్లా నడిచినా కూడా, లైక్ ఇక్కడ దాకా వచ్చినా, ఈ రూమ్లోకి పోయినా, వీడి దాకా వచ్చినా కూడా ఇది నన్ను ట్రాక్ చేస్తుంటుంది. సో సపోజ్ నేను ఎప్పుడైనా మీతో ఇట్లా కూర్చొని మాట్లాడేది ఉంటే అది ఇట్లా ట్రాక్ అవుతుంటుంది మోషన్. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ ఇఫ్ ఐఎమ్ ఇన్ ఫోకస్ ఆర్ నాట్ అనేసి అట్లా. నాకైతే చాలా నచ్చింది ఇది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టైం అయితే మార్నింగ్ 7 or 8 అవుతుంది. ఇప్పుడే ఐ జస్ట్ గాట్ అప్. నైట్ వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిండే. సో ఐ జస్ట్ హ్యాడ్ వెరీ గుడ్ స్లీప్ టుడే. మన 8 hours స్లీప్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడే ఇంకా లేచిన కదా, సో పోయి ఫ్రెష్ అయ్యి ఐ విల్ షో యూ ద బ్రేక్ఫాస్ట్. మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నాం మీల్స్లో అనేది నేను మీకు ఈరోజు చూపిస్తా. ఎప్పటి నుంచో వస్తుంది, పొద్దున లేచినప్పటి నుంచి నేను ఫస్ట్ థింగ్ చేసేది ఏంది, కాఫీ. అది మీకు కూడా తెలుసు. లైక్ ప్రెప్లో ఉన్నప్పుడు, కాంపిటీషన్ టైంలో కూడా ఐ యూస్ టు డ్రింక్ కాఫీ. ఆ అలవాటు నాకు ఎప్పటికీ పోదు. కాబట్టి యాజ్ యూజువల్ బ్రో, ప్రతిరోజు అదే తాగుతాం మనం. పొద్దున్న లేవగానే కాఫీ తాగింది మనకు మనసు ఒప్పదు, ఎట్లనో ఉంటుంది. సో విల్ మేక్ కాఫీ తాగేసి దాని తర్వాత మన ఫస్ట్ ఒఫిషియల్ మీల్ ఉంటుంది. ఆ మీల్లో కూడా ఎట్లా అంటే 4 whole eggs, ఒక 20 grams వాల్నట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫ్యామిలీ గీ, లైక్ 35 grams ఆఫ్ ఫ్యాట్, 35 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ ఈ మిల్క్లో ఎంతో కొంత ప్రోటీన్ వస్తుంది, విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఆప్షన్. సో అట్లా కాఫీ తాగేసి ఫస్ట్ మీల్ చూపిస్తాను మీకు. సో రెడీ అయితే అయిపోయినాం. ఈరోజు మనది లెగ్ డే కాబట్టి ప్యాంట్ వేసుకున్నా. అండ్ ఇంకొక ముచ్చట, ఇది అనిపిస్తుంది కదా మీకు, దిస్ ఈస్ DJI Osmo పాకెట్ కెమెరా. చాలా చిన్న ఉంటుంది, కాంపాక్ట్, ఇంతే ఉంటుంది. సో మనకు వ్లాగింగ్కి కానీ వీడియోలు షూట్ చేసుకొని కూడా మస్తు ఈజీగా ఉంటుంది.
ఇంకొక ముచ్చట ఏందిరా అంటే యాబ్స్ అయితే విజిబుల్ ఉన్నాయి ఇప్పటికీ. బాడీ వెయిట్ వచ్చేసి నాది అరౌండ్ 72 kgs ఉన్నా, అంటే ఇప్పటి వరకు హెవీయెస్ట్ వెయిట్. ఇంత హెవీ వెయిట్ ఉండి కూడా నేను ఆ యాబ్స్ని మెయింటైన్ చేయడం అన్నది పెద్ద సాహసం తెలుసా. లైక్ ఎప్పుడు కూడా నేను కాంపిటీషన్ టైంలలో కూడా నేను ఇట్లా ఈ ప్రెప్పులు అవి చేస్తున్నప్పుడు నాకు బాడీ వెయిట్ బాగా కన్సర్న్ ఉంటుండే. లైక్ ఐ షుడ్ గెయిన్ వెయిట్, ఐ షుడ్ లుక్ హ్యూజ్, అది అని ఉంటుండే. కాకపోతే ఓవర్ టైం నేను నేర్చుకుంది ఏంటంటే అంటే వెయిట్ డస్ నాట్ మ్యాటర్, మజిల్ డూ మ్యాటర్ అని. సో ఇది ప్రతి ఒక్కరికి అప్లికబులే. అండ్ ఇప్పటివరకు ఎవరెవరైతే లైక్ ఇట్లా అనుకుంటారు కదా, అరే నేను దొడ్డుగా ఉన్నా, నేను బల్క్ చేయాలా కట్ చేయాలా, లేకపోతే నేను బక్కగా ఉన్నా స్కిన్నీ ఫ్యాట్ ఉన్నా నేను బల్క్ చేయాలన్నా కట్ చేయాలన్నా అని చాలామంది డౌట్స్ ఉంటాయి మనసులో. సో వాళ్ళందరికీ నేను ఒక ఏమంటారు వండర్ఫుల్ థింగ్ ఒకటి చెప్తా. అదేంటంటే ట్రై బాడీ రీకాంపోజిషన్. హానెస్ట్లీ చాలా బాగుంటుంది బాడీ రీకాంపోజిషన్ అనేది. మ్యాక్సిమం లైక్ 99% ఆఫ్ పాపులేషన్కి అది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది బాడీ రీకాంపోజిషన్ అనేది. నాకు కూడా వర్క్ చేసింది. ఫర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నా రీకాంప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో దాని ముందు నేను చిక్మంగళూరు పోయిండే రైట్ ఆఫ్టర్ మై కాంపిటీషన్ నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇష్టం వచ్చినట్టు తిని ఫ్యాట్ గెయిన్ అయ్యి చాలా లావ్ అయిపోయినా. సో దానివల్ల నాకు ఒక కైండ్ ఆఫ్ ఏంద్రా నాయన ఇట్లుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే దాని తర్వాత నేను కొత్త కోచ్ దగ్గర ఎన్రోల్ అయినా కదా, ఎన్రోల్ అయిన తర్వాత బాడీ రీకాంపోజిషన్ చేద్దామని స్టార్ట్ చేసినాం. ఆ రోజు నా బాడీ వెయిట్ 72 kgs ఉండే. పక్కన నేను మీకు స్క్రీన్ పైన కండిషన్ ఫొటోస్ చూపిస్తున్నాను 3-4. సో ఇది కండిషన్ ఉండే. ఇప్పుడు టుడే కరెంట్లీ ఇది నా బాడీ కండిషన్ ఇక్కడ పక్కన కనిపిస్తుంది. రెండింటికి డిఫరెన్స్ చూడండి, యాక్చువల్ డిఫరెన్స్. అండ్ యు నో వాట్, ఈ రెండిట్లో బాడీ వెయిట్ ఈజ్ కంప్లీట్లీ సేమ్. లైక్ 72 ఉండే, ఇప్పుడు 71.7, అంటే మొత్తంలో 300 grams మాత్రమే తగ్గిన ఈ రెండిట్లా. అంత డేంజర్ ఉంది. బాడీ రీకాంపోజిషన్ ఈజ్ యాక్చువల్లీ సో గుడ్. అండ్ ఇది మన రింగ్ది యాప్, దీనిలో స్టెప్స్ అన్నీ చూపిస్తుంది. అప్పటి నుంచి నేను ఫోన్ మాట్లాడుకుంటా వాక్ చేసుకుంటా స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటున్నా. 4167 స్టెప్స్ అయిపోయినాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా నార్మల్గా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసినప్పుడు, లేకపోతే ఇఫ్ యు ఆర్ బిజీ ఆన్ ఎనీ అదర్ వర్క్స్, మేక్ షూర్ యూ ఫినిష్ యువర్ స్టెప్ గోల్ ఇన్ ద మార్నింగ్. నైట్ కూడా నేను మీకు ఇదే చెప్పిన కాబట్టి అది చేస్తున్నా. ఇంకొక ముచ్చట, ఇది నా మీల్. దీనిలో బెండకాయ కర్రీ ఒక 1/2 kilo, 4 బాయిల్డ్ ఎగ్స్ అండ్ 400 grams కుక్డ్ రైస్ ఉంది. ఒక జనరల్ ఇంప్రూవ్మెంట్ చూపించాలంటే నేను బేసిక్గా భాస్కర్నే చూపిస్తాను. ఫస్ట్ డే కెమెరా ముందుకు వచ్చింది భాస్కర్, అంటే లైక్ రీసెంట్గా జూన్ టైంలో భాస్కర్ వచ్చింది. అప్పుడు నేను కెమెరా ఆన్ చేసి ఏమన్నా మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి రా అంటుండు. అంటే లైక్ హీ వాజ్ న్యూ టు కెమెరా, మాట్లాడడం రాలే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద టాపిక్, ఎవరైనా కూడా ఏదైనా కొత్తగా మాట్లాడాలంటే వాళ్ళకి తెలిసిన టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడినంత గొప్పగా ఎవరు మాట్లాడలేరు. అట్లా నేను భాస్కర్కి మా పోజింగ్ గురించి అడిగిండే కెమెరా ముందర, చెప్తానే ఉన్నాడు. కాబట్టి రెలవెంట్ టాపిక్ ఏదన్నా ఉంటే దాని గురించి మీరు ఎక్కువ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. నాకు రెలవెంట్ టాపిక్ ఇస్ ఫిట్నెస్ కాబట్టి నేను ఫిట్నెస్ గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. ఫోటోగ్రఫీ, ఫ్యాషన్, ఏదైనా కూడా మనం తెలియని వాటి గురించి మనం మాట్లాడలేం కదా, సింపుల్ యాజ్ దట్. కాబట్టి చెప్తున్నా. ఇక భాస్కర్ స్టార్టింగ్లో మాట్లాడడానికి రాకపోతుండే, ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఆడ పెట్టి 15 నిమిషాలు నడుచుకుంటా మాట్లాడుతూనే ఉంటాడు బ్లాగ్లలో. సో దాట్స్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్. అదే వేదవ్యాస అని కూడా చెప్తున్నా. ఇట్రారా వేద, ఇట్రారా. సో ఎవడు ఎప్పుడు ఏమవుతాడో వానికి కూడా తెలియదు. కాబట్టి వేదవ్యాసుడు ఏమవుతాడో వానికి కూడా తెలియదు. మేబీ ఫ్యూచర్లో వీడు కూడా ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అవుతాడేమో, 900K 1 million కొడతాడేమో వీడు కూడా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది అని ఒక వీడి ఇమాజినేషన్ చేసుకుంటుండు. కాకపోతే ఏంటంటే ట్రై చేసే వరకు మనం అది అచీవ్ చేయం. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, గివ్ ఇట్ ఎ షాట్. నచ్చితే నచ్చింది, వర్క్ అయితే వర్క్ అయింది. అది పని చేస్తలేదు, అది వర్క్ అయితే లేదు అన్నప్పుడు ట్రై సమ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. కాకపోతే ట్రై చేయడంలో తప్పులే, ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేస్తేనే కదా ఏదైనా అయ్యేది. అసలు నువ్వు అనుకున్నావరా నాకు ఇన్స్టాగ్రామ్లో అంత ఫాలోవర్స్ అవుతారని? అనుకున్నావు? నేను అనుకోలేదు అసలు. నాకు అసలు ఆ 1000-2000 ఫాలోవర్స్ అయితేనే. ఇన్స్టాలో 1000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఇన్స్టాలో నేను లైవ్ వచ్చిన, ఖుషి అయిపోయినా. ఈరోజు 160K, 160,000 మంది ఫాలో అవుతారు మనల్ని. ఎందుకు అంటే ఉత్తగా మాట్లాడితేనే కదా, ఉత్తగా కూర్చుంటే కాదు కదా. కాబట్టి మాట్లాడు. ఈ ప్రాసెస్లో హేటర్స్ నువ్వు ఎదుర్కొన్నావు? ఈ ప్రాసెస్లో హేటర్స్ అంటే వస్తారా, అది కామన్. వాళ్ళు లేకుండా మనం ఎదగం, వాళ్ళు ఉంటేనే మనం ఎదిగేది, వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా నేర్చుకుంటాం.
ఇప్పుడు నువ్వు కూడా కంటెంట్ స్టార్ట్ చేస్తావు, నేను కూడా ఒకటి ఏదో ఒకటి అంటాడు, హేటర్స్ ఖచ్చితంగా వస్తారు. నేను డల్ అయిపోతా అప్పుడు. వాళ్ళు ఎందుకంటే వాడు చేయలేకపోతున్నాడు, నువ్వు చేస్తున్నావు. అంటే వాడు చేయాలనుకున్న పనిని నువ్వు చేస్తున్నావు. వాడు చేసిండు, ట్రై చేసిండు, వానితో అవుతలేదు, వానికి రీచ్ వస్తలేదు, కాబట్టి నేను గెలుస్తాడు. అట్లా అర్థం చేసుకో, సింపుల్గా స్టార్ట్ చేయి. నీకు నా దగ్గర రోడ్ మైక్ ఉంది, భాస్కర్కి అప్పుడు ఇచ్చినా. భాస్కర్ కొత్త మైక్ తీసుకున్నా, భాస్కర్ దగ్గర ఉన్న రోడ్ మైక్ నీకు ఇస్తా. ఫోన్కి కనెక్ట్ చేసుకో, జిమ్లో ట్రైపాడ్ తీసుకో, ఒకటి 500 ఉంటుంది ట్రైపాడ్, అది పెట్టు. వర్కౌట్ చేసేటప్పుడు జనరల్గా చెప్పు, వర్కౌట్స్ గురించి, మోటివేషన్. నువ్వు మాట్లాడుతుంటే నీకే అలవాటు అవుతుంది, వేరే వాళ్ళ గురించి పట్టించుకోదు, నీ పని నువ్వు ఇవ్వాలంతే. జిమ్లో వాడు వీడు చూస్తున్నాడు అనుకుంటే మాత్రం, ఇక్కడ ఒకసారి జిమ్లో వాడు వీడు చూస్తున్నాడు అనుకుంటే మాత్రం ఏం చేయాలి. గుర్తుంది కదా, ఇది నేను భాస్కర్కి అప్పుడు ఇచ్చిన మైక్. అంత ఆల్మోస్ట్ 5-6 months మంచిగా వాడిండు, ప్రొడక్టివ్గా. నువ్వు ఇటు వచ్చినప్పుడు ఎంతనే హైదరాబాద్ ఉన్నప్పుడు ఫాలోవర్స్ మనకు 2000 ఉండే, ఇప్పుడు 25,000. సీదా గ్రోత్. అంటే ట్రై చేయకపోతే ఏది కావు. భాస్కర్ కూడా అంటుండే నీకు కూడా అవుతారు ఫాలోవర్స్ అంటే, లేదు భాస్కర్, సుందరి వీళ్ళంతా స్టార్టింగ్లో కంటెంట్ స్టార్ట్ చేయలే. నాకు అంత సీన్ లేదు అని ముందే డిసైడ్ అయిపోతుండే, అరే నాకు అంత సీన్ లేదురా అని. నేనే లేదు ఖచ్చితంగా అవుతుంది బ్రో, చేస్తే ఎట్లన్నా అవుతుంది, యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ అని నేనే పుష్ చేస్తాను. ఇక వీని కూడా చెప్తున్నా, ఈ వీడియో చూస్తారు కదా, వేదవ్యాసానికి ఒక 6 monthsలో కనీసం ఒక 20-30K ఫాలోవర్స్ అవుతారని నాకు నమ్మకం ఉంది. అంటే కంటెంట్ చేస్తే అవుతారా. ఈ మధ్య ప్రతి ఒక్కరికి అవుతారు తెలుసా. జిమ్లో 10 మంది వర్కౌట్ చేస్తుంటే 9 మందికి 10K ఫాలోవర్స్ ఉన్నారు. అర్థం చేసుకో ఎంత ఈజీయో. గ్రో అవ్వడం చాలా ఈజీ, ఇట్స్ జస్ట్ అబౌట్ క్రియేటివిటీ అంతే. క్రియేటివ్గా ఉండాలి, క్రియేటివ్గా మాట్లాడాలి అంతే. సో అదే చెప్తున్నారా, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, జస్ట్ స్టార్ట్ అంతే. తర్వాత అవ్వడం అవ్వకపోవడం అనేది జనాల మీద ఉంది. సో ట్రై చేయడంలో తప్పు లేదు, కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు జిమ్ కూడా అంతే, మీకు చేయాలనిపించదు, అయినా కూడా ఇనిషియల్గా మీరు వస్తారు, మీకు నచ్చుతుంది, వర్క్ చేస్తుంటారు, నచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు ఆ వర్క్ని, ఎందుకంటే మీకు దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది అట్లా. సో అది కాబట్టి అస్సలు తగ్గకండి, అంతేనా వేదా. తెచ్చుకో, ఒకటి స్టార్ట్ చేద్దాం. సో ఒకటి అంటారు చూడు, లైక్ లైఫ్లో నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చాలామంది ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు కదా. సో వాళ్ళందరూ నేను ఒకటే చెప్తా, లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ టు ఎనీవన్. జీవితంలో ఎవరిని కూడా లైఫ్ పర్ఫెక్ట్ ఉండదు. అది పర్ఫెక్ట్ ఉంటే అసలు లైఫే కాదు. సో మెనీ ఇన్పర్ఫెక్షన్స్, సో మెనీ అన్సక్సెస్ఫుల్ థింగ్స్, సో మెనీ ఇన్పర్ఫెక్షన్స్ ఇన్ అవర్ లైఫ్ మేక్ అవర్ లైఫ్ అ వాల్యుయబుల్ థింగ్. ఎందుకంటే ఎంత కష్టం ఉంటే అంత కష్టపడతాం, సుఖాలు ఉంటే సుఖంలోనే బతికేస్తాం, కష్టపడాలని ఒక ఫీలింగ్ కూడా రాదు. వెన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్, వెన్ ఇట్ కమ్స్ టు సమ్మన్ ఎల్స్, వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది అనేది నేను చూసి అనుకుంటుండొచ్చు, లైక్ అరే ఉంటే వాన్లాగా ఉండాలిరా, వాన్ లైఫ్ లాగా ఉంటే బాగుంటుందిరా, లేకపోతే నా లైఫ్ని చూసి వాడు అనుకోవచ్చు, అరే ఉంటే వాట్సో కానీ లేకుండా ఉండాలిరా, వాట్సో లైఫ్ మస్తు ఉంటుంది అని. బట్ డీప్ డౌన్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్, ఆర్ నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ చూడడానికి అన్నీ మంచిగా రిచ్గా హ్యాపీగా చూపిస్తుంటే దట్ డజంట్ మీన్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెల్. నా లైఫ్లో కూడా చాలా డౌన్స్ ఉంటాయి, చాలా 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 జరుగుతుంటాయి లైఫ్లో. కానీ నేను ప్రతి ఒక్కటి మీకు చూపియా, ఏదైతే నాకు అవసరం అనిపిస్తుందో, ఏదైతే నేను మీకు చూపించాలనుకుంటున్నా జస్ట్ అవి మాత్రమే చూపిస్తాను. కాబట్టి మీరు అట్లా అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి లైఫ్ని చూసి నాకు వాన్ లాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే నీ లైఫ్ని వాళ్ళ ప్లేస్లో ఇమాజిన్ చేసుకొని, వాళ్ళ లైఫ్ని నీ ప్లేస్లో ఇమాజిన్ చేసుకొని అనుకోకు వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. నీ గురించి నీకేందో, నీ గురించి నీకన్నా బాగా ఇంకొకరికి తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా వర్క్ చేయాలా, బెటర్ అవ్వాలా,
లైఫ్లో ఎన్ని కష్టాలున్నా కూడా వీటిని ఎదుర్కొని మీదికి రావాలి. డోంట్ కంప్లైన్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీవన్. డోంట్ కంప్లైన్, జస్ట్ వర్క్ చేసిన తర్వాత ఒక్కసారి సక్సెస్ఫుల్ అయిన తర్వాత షో దెమ్ వాట్ యూ యాక్చువల్లీ ఆర్. దట్స్ ఇట్. RDL, రొమానియన్ డెడ్ లిఫ్ట్. ఇది హ్యామ్స్ట్రింగ్స్కి పడుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లే ఎప్పటి చూస్తున్నట్టయితే. కాకపోతే ఏంటంటే దీనిలో మనం కింద కూర్చొని చేసినప్పుడు కాళ్ళు ఎవరైతే పొట్టిగా ఉంటాయో వాళ్ళకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉంటే వానికి అసలు రేంజ్ ఆఫ్ మోషనే ఉండదు. కాబట్టి పర్సన్ టు పర్సన్ అలాగ ఉంటుంది. నా కాళ్ళు కొంచెం పొట్టి ఉంటాయి, కాళ్ళు మరీ పొట్టని కాదు, బట్ కాళ్ళు పొట్టి ఉంటాయి. మై హైట్ ఈస్ 5'7", కాబట్టి ఇట్లా చేస్తే ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ మోషన్ కొంచెం ఎక్కువ దొరుకుతుంది ప్లేట్ వల్ల. సో జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ దీనిలో నాకు రేంజ్ ఆఫ్ మోషన్ దొరకలేదు అన్నప్పుడు చాలామంది డంబుల్స్తో చేస్తారు. లైక్ ఒక స్టెప్పర్ వేసుకొని డంబుల్స్తో చేస్తారు. యూ క్యాన్ డూ ఎనీ ఆఫ్ ద వేస్, బట్ బార్బెల్ డెడ్ లిఫ్ట్ మనకు ఒకప్పుడు ఫేవరెట్ ఉంటుండే. దానివల్ల ఈపు కూడా బిస్కెట్ అయిపోయింది. అయినా కూడా యా మా కోచ్ ఇదే ఇచ్చింది కాబట్టి ఇదే వేయాల్సి వస్తుంది. మస్తు పడుతుంది. నెక్స్ట్ లెవెల్. ఇంకొక ముచ్చట ఏంటరా అంటే ఈ యొక్క 1 వీక్లో మనకు ఈ ICN క్యాలెండర్ కూడా వస్తుంది. డేట్స్ వస్తాయి, అక్యురేట్ డేట్స్. దాని తర్వాత ఇంకా ప్రాపర్ రోడ్ మ్యాప్ కూడా గీయచ్చు మనం, ఏ మంత్ వరకు ఏమేమి చేస్తాం ఏంది అని. కాకపోతే మెయిన్ ముచ్చట లైక్ మాకు వస్తూనే మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే లైక్ 6 monthsలో నీ కట్ కంప్లీట్ అయిపోతుంది. ట్రయల్ పీక్ వీక్ చేస్తాం మనం జూన్లో. కాబట్టి బెంగళూరు షో జూన్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ అ ట్రై, పీక్ ట్రయల్ పీక్ చేస్తాం కదా, సో అప్పుడు కూడా నువ్వు కంప్లీట్ చేయొచ్చు అన్నాడు. సో ఫర్ జస్ట్ ఒక ట్రయల్ కోసం ICN హైదరాబాద్ ICN బెంగళూరు షో కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. గ్యారంటీ ఇస్తలేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని, కానీ ఒక ఇదైతుంది, కోరిక ఉంది ఆడదామని. హైదరాబాద్ ఒక్కటే కాకుండా బయట కూడా ఆడదాం ఒకసారి. అక్కడ కూడా మన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ట్రై చేద్దాం అనుకున్నా. అది కాకుండా మెయిన్ అంటే హైదరాబాద్ షో, డెఫినెట్లీ హైదరాబాద్ షో మనది మెయిన్ షో. 2x జూమ్ చేసినా కూడా క్వాలిటీ ఎట్లా ఉంది, మంచిగా క్వాలిటీ పెద్ద ఖరాబ్ ఏం లేదు, మంచిగా ఉంది. అండ్ ఇది 1x, దిస్ ఇస్ 2x. ఇందులో ఒక వైడ్ లెన్స్ కూడా ఆర్డర్ చేసిన, అది రేపు వస్తుంది. అది ఇంకా కొంచెం వైడ్ ఉంటుంది, లైక్ ప్రాపర్ ప్రొఫెషనల్ ఫర్ బ్లాగింగ్ అండ్ ఆల్. సో లోవర్ బ్యాక్ పెయిన్ అయితే చాలా అంటే చాలా డ్రాప్ అయింది, చాలా బెటర్ అయింది. ఆనెస్ట్గా చెప్తున్నా, ఇంతకుముందు ఉన్నంత అసలు పెయిన్ అస్సలు లేదు. ఇంతకుముందు నాకు ఎట్లా అంటే అసలు ఆ పెయిన్ ఇట్లా జస్ట్ ఏదో ఒక సూదితో ఏదో గుచ్చుతున్నట్టు ఫీల్ అవుతుండే. సో అస్సలు నాకు డేంజర్ ఇరిటేషన్ వస్తుండే.
ఆనెస్ట్గా ఆ మసాజ్ చాలా హెల్ప్ చేసింది. సో జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా ఎప్పుడైనా అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి. సో బేసిక్గా ఈ డీప్ టిష్యూ మసాజ్, కప్పింగ్, ఈ పిన్స్ తోటి గుచ్చి మన బాడీలోంచి ఉన్న వేస్ట్ బ్లడ్ అవన్నీ తీస్తుంటారు కొన్నిసార్లు. సో అవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసిక్గా బాడీ బిల్డింగ్ అనేది ఒక స్పోర్ట్. దాంట్లో మనం మజిల్ని ఎగ్దమ్ చింపుతూనే ఉంటాం. సో ఈ బ్రేక్ డౌన్ అయిన ప్రతిసారి మజిల్ బిల్డ్ అవుతుంటుంది అని చెప్తాం కదా. సో ఇట్లా బిల్డ్ అవుతున్నప్పుడు ఆ మధ్యలో కొంచెం ఎయిర్ నాడ్స్ ఉంటాయి, లైక్ ఫిల్ అయి ఉంటాయి. నాడ్స్ అంటారు వాటిని. సో ఆ నాడ్స్ ఉన్నప్పుడు మజిల్ స్టిఫ్నెస్ అవుతుంది. అంటే లోపల బబుల్స్ లాగా క్రియేట్ అయి ఉంటాయి మజిల్స్ లోపల. వాటి వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, కొంచెం పెయిన్ అవుతుంటుంది బేసిక్గా. సో ద సేమ్ థింగ్ ఐ వాస్ ఫేసింగ్ ఇన్ మై లోవర్ బ్యాక్. ఓవరాల్ బాడీ నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి డీప్ టిష్యూ చేపిలే. నేను చేయించింది ఒకటేసారి డీప్ టిష్యూ చేయించిన. దాని తర్వాత మొన్న ఒకసారి డీప్ టిష్యూ చేయించినప్పుడు వాడు మొత్తం ఇట్లా రుద్దుతారు, అంటే పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తారు. మళ్ళీ కప్స్ పెడతారు, కప్స్ ఉంటాయి ఇట్లా హీట్ తోటి ఇట్లా పెడతారు కప్స్. దానితో సక్షన్ అవుతుంది, అంటే లోపలికి గాలి పోయి ఇట్లా టైట్ అవుతుంది, స్కిన్ మొత్తం బయటకు గుంజుతుంది లోపలికి. సో దానివల్ల నాట్స్ అన్నీ బయటపడతాయి, వేస్ట్ బ్లడ్ కొంచెం బయటకు వస్తుంది. అండ్ మజిల్ లోపల ఉన్న నాట్స్ ఏవైతే చెప్పినా నేను, ఆ నాట్స్ అన్నీ ఓపెన్ అప్ అవుతాయి. దానివల్ల రికవరీ ఇంకా మంచిగా అవుతుంది, మజిల్ గెయిన్ ఇంకా మంచిగా అవుతుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, లైక్ అసలు మసాజుల గురించి పట్టించుకోరు, రికవరీ పట్టించుకోరు అంటే ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ని కన్సిడర్ చేయాలా. మసాజులు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎవ్రీ 2 months ఒకసారి, ఖచ్చితంగా 2 monthsకి ఒకసారి బాడీ బిల్డింగ్ చేస్తున్నట్టయితే మసాజులు చేయించుకోవాల్సిందే, తప్పదు. లేకుంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, మజిల్ మొత్తం టైట్ అయిపోతుంది. నా క్లయింట్స్ 2-3 తీసుకొని పోయినా నేను, వాళ్ళని కూడా చేయించిన మసాజ్. దే ఫెల్ట్ అవుట్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ అరవడం అంతా చేసినారు, అదంతా ఆగమాగం చేసిరు, అదంతా వేరే ముచ్చట. పెయిన్ అయితే ఖచ్చితంగా అవుతుంది మసాజ్లో, కానీ ఆఫ్టర్ దాట్ మీరు ట్రైనింగ్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది, ట్రైనింగ్ మస్తు మంచిగా అవుతుంది. సో దానికోసమే చెప్తున్నాను నేను, మీరు కూడా ఒకవేళ చేపిస్తే ఖచ్చితంగా చేయించుకోండి, మీ రికవరీ చాలా మంచిగా అవుతుంది. నాది ఓవరాల్ లోవర్ బ్యాక్లో ఒక స్ప్రెయిన్ అంటే లోవర్ బ్యాక్లో ఏదైతుంటే కంప్లీట్ కార్నర్ కింద ఆడ చాలా పెయిన్ అవుతున్నాయి. సో దానికి వాటి పెట్టి మసాజ్ చేసి, ఆయిల్ పెట్టి, కప్స్ పెట్టి ఒక 10-15 నిమిషాలు అట్లా కప్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 1-1.5 hour మసాజ్ చేస్తాడు, గట్టిగా రాడతాడు, మంచిగా అనిపించింది. ఇఫ్ పాసిబుల్ నేను ఒక వ్లాగ్ కూడా చేస్తాను ఆడికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అది. జిమ్లలో వర్కౌట్ చేసే ఎక్స్పీరియన్స్ నాకు మోర్ దెన్ ఒక 5 years నుంచి ఉంది, ఓకేనా. ఐ హ్యావ్ ట్రావెల్ టు సో మెనీ ఫకింగ్ జిమ్స్, చాలా చూసిన. ఇట్లా లైక్ ఇంటెన్షనలీ సమ్మన్ పుట్స్ ఆన్ మ్యూజిక్, సమ్మన్ ఇంటెన్షనలీ యాడ్స్ అప్ మ్యూజిక్ వాల్యూమ్ పెంచితే నాకు అది అర్థమైపోతుంది. సో ఇంకా పెడతా అంటే లైక్ కొందరికి నచ్చదు లైక్ కంటెంట్ చేయడం, అరే వీడు ఎదుగుతున్నాడు అని చూడలేక కొందరు పెంచుతారు, కొందరేమో వీడిని కావాలని ట్రిగర్ చేద్దాం లేకపోతే గెలుకుదాం అన్నట్టు కొందరు పెంచుతారు. సో అందుకని చెప్పి నేను ఈ డీజే వైర్లెస్ మైక్ తీసుకొని ఉండే. డజంట్ మ్యాటర్, వాయిస్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది, నేను ఎడిటింగ్లో ఏదో ఒకటి చేసి సెట్ చేసుకుంటా. సో నో దాని ఏమంటారు, వేరే ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు డూ కంటెంట్ అట్లా. సో నో ప్రాబ్లం బ్రో, చేద్దాం. ఎంతమంది వచ్చి తొక్కనికి ట్రై చేసినా కూడా మనం ఎదుగుతూనే ఉంటాం, అది నా కాన్ఫిడెన్స్. సో నువ్వు మొన్న ఒక మసాజ్ చేయించినావు కదా, బాడీ మసాజ్ డీప్ టిష్యూ, ఎట్లా అనిపించింది నీకు? సో మంచిగా ఉంది యాక్చువల్గా. నా బాడీ రికవరీ అయింది అండ్ అట్లనే మజిల్ ఫ్రీ అయినాయి, నా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాకపోతుండే కదా ఫ్లాట్స్, సో ఇప్పుడు నిన్న ఓపెన్ చేసినాం, కొంచెం అది ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతుంది. సో అదే ఒకవేళ మీరు కూడా చేయాలంటే ఖచ్చితంగా చేయించుకుంటేనే బెటర్ అంట నేను, ఎందుకంటే దానివల్ల మీకు మజిల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి అండ్ చాలా మంచిగా అవుతుంది యాక్చువల్గా. సో డెఫినెట్లీ ఒకవేళ వేయాలని కూడా ఖచ్చితంగా చేపిస్తేనే బెటర్. రిగ్రెట్ గురించి అడిగితే లైక్ బ్రో వాట్ యూ రిగ్రెట్ ద మోస్ట్ ఇన్ లైఫ్ అని, నాకు అట్లా చూస్తే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా ఒక పని చేసినందుకు నేను రిగ్రెట్ కాలే. రిగ్రెట్ అయినా అంటే అది కూడా జస్ట్ ఆన్ మై ఓన్ సెల్ఫ్. నేను రిగ్రెట్ అయ్యేది ఏముండదు. ఎవ్రీ టైమ్ ఐ ఫెయిల్, ఎవ్రీ టైమ్ ఐ డూ సంథింగ్ రాంగ్, ఐ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నేను ఏ తప్పు చేసినా కూడా
నేను దానికి బాధపడాను, నేను దానికి రిగ్రెట్గా ఫీల్ కాను. నేను ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి నేర్చుకొని ఐ విల్ ట్రై టు షో మై సెల్ఫ్ బెటర్, ఐ విల్ ట్రై టు డూ బెటర్. అట్లా చూస్తే నేను లాస్ట్ టైం కాంపిటీషన్ కూడా 3rd వచ్చింది, 4th వచ్చింది. ఐ షుడ్ హ్యావ్ ఫెల్ట్ రిగ్రెట్, నేను కంపీట్ చేసేది లేకుండా గెలిచేది లేకపోతే అని. బట్ ఎవ్రీ టైమ్ ఐ లెర్న్ సంథింగ్. ఓడిపోతే నెక్స్ట్ టైం గెలుద్దాం, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేద్దామని ఒక ఆలోచన పెట్టుకొని ఐ కీప్ పుషింగ్ మై సెల్ఫ్. సో వెన్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ ఫీల్ రిగ్రెటెడ్, డోంట్, జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ ట్రై టు come up better, try to show yourself better, try to be the best in the community. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీరు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు ఈ వీడియోలో. అండ్ ముఖం చూసి అనుకోకుండా అరే మస్తు అందంగా ఉన్నాడు అది ఇదని, బ్యూటీ ఫిల్టర్ అది కెమెరాలో ఏదో ఉంది. ముఖం మీద పింపుల్స్ అని తీసేసింది. ఆబ్వియస్లీ ఫేస్ బాగా క్లీన్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, ఈ రోజుకైతే ఇంతే. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.